అందరికీ నమస్కారం. ఈరోజు పురాణాలలో ప్రసిద్ధికెక్కిన అంగీరస ఋషి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అంగీరసుడు బ్రహ్మ మానస పుత్రుడు. స్వయంభు మన్వంతరం అంటే యుగారంభంలో సృష్టిని వృద్ధి చేయడానికి బ్రహ్మ తన మనోపలకం నుంచి 10 మందిని సృష్టించాడు. వీరినే బ్రహ్మ మానస పుత్రులు అని అంటారు. అందులో ఒకడే అంగీరసుడు. అంగీరసుడు గొప్ప బ్రహ్మర్షి. అంతేకాదు ఇతడిని ప్రజాపతి అని కూడా అంటారు. యుగారంభంలో సంతానోత్పత్తి కోసం బ్రహ్మ కొంతమందిని నియమించాడు. వారిని ప్రజాపతి అని అంటారు. మనం దక్ష ప్రజాపతి, కర్దమ ప్రజాపతి అని వినే ఉంటాం. అలాగే అంగీరసుడు కూడా ప్రజాపతి. బ్రహ్మ ఆజ్ఞానుసారం ప్రజా ఉత్పత్తికి నియమించబడిన అంగీరసుడికి ఎంతోమంది భార్యలు ఉన్నారు. అందులో ఒకరు కర్దమ ప్రజాపతి కూతురైన శ్రద్ధ. అంగీరసుడి భార్య అయిన శ్రద్ధకు మిగిలిన భార్యలకు అనేక మంది సంతానం కలిగారు. దేవతలకు గురువైన బృహస్పతి కూడా అంగీరసుడికి కొడుకు. అంగీరసుడి కొడుకులలో వేదాలను రచించిన వారు, దేవతలుగా మారిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు అంగీరసుడి గురించి వివిధ పురాణాల్లో చెప్పిన కొన్ని కథలను చెప్పుకుందాం. ఒకసారి అగ్నిదేవుడు దేవతలపై అలిగి అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు లేకపోవడంతో భోజనానికి ఇంట్లో పొయ్యి వెలిగించడం కుదరలేదు. అలాగే యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. అంగీరసుడికి అగ్నిని మించిన తేజస్సు ఉండేది. దాంతో బ్రహ్మ ఒక ఉపాయాన్ని ఆలోచించి అంగీరసుణ్ణి పిలిచి అగ్నిదేవుడి పనిని తాను చెయ్యవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. బ్రహ్మ ఆదేశం మేరకు అంగీరసుడు అగ్నిదేవుడి బాధ్యతలను స్వీకరించి అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక తాను లేకపోయినా యథావిధిగా పనులు కొనసాగుతూ ఉండడం చూసి ఇక కొన్ని రోజులైతే తనను మర్చిపోతారని అగ్నిదేవుడు భయపడి తన బాధ్యతలను మళ్లీ స్వీకరించడానికి అంగీరసుడి వద్దకు వస్తాడు. అంగీరసుడు ఒక్క మాట కూడా అనకుండా అగ్నిదేవుడి బాధ్యతలను అతడికి సంతోషంగా అప్పగిస్తాడు. అంతటి గొప్ప వినయశీలి అంగీరసుడు. అంగీరసుడికి సంబంధించిన ఇంకొక కథను విందాం. శూరసేన రాజ్యానికి చిత్రకేతుడు మహారాజు. అతడి పట్టపురాణి కృతద్యుతి. కృతద్యుతితో పాటు చిత్రకేతు మహారాజుకు కొన్ని వందల భార్యలు ఉండేవారు. అయితే ఎవ్వరికీ సంతానం కలగలేదు. దాంతో చిత్రకేతు మహారాజు దుఃఖించసాగాడు. ఇలా ఉండగా ఒకసారి అంగీరసుడు నారదుడితో పాటు చిత్రకేతు మహారాజు వద్దకు వచ్చి తన దుఃఖానికి కారణం అడుగుతాడు. చిత్రకేతుడు వాళ్లను ఆహ్వానించి ఎలాగైనా తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు చెయ్యమంటాడు. రాజా, నీకు సంతాన యోగం లేదు, కానీ నువ్వు సంతానం కావాలని పట్టుబడుతున్నావు కాబట్టి నీకు సంతానం కలుగుతుంది, కానీ వెంటనే దుఃఖం కూడా కలుగుతుంది అని అంటాడు. ఇది విన్నాక కూడా చిత్రకేతు మహారాజు తనకు సంతానం కావాలని అడుగుతాడు. దాంతో వాళ్ళు ఒక యాగాన్ని జరిపించి ఆ యజ్ఞశేషాన్ని పట్టపురానికి ఇవ్వమని చెప్పి వెళ్లిపోతారు. కొన్ని రోజులకే కృతద్యుతికి ఒక కొడుకు పుడతాడు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. లేక పుట్టిన కొడుకు కాబట్టి చిత్రకేతు మహారాజు ఎక్కువ కాలం అతడితో గడపటానికి కృతద్యుతి అంతఃపురంలోనే ఉండేవాడు. దాంతో మిగిలిన రాణులందరూ అసూయతో ఆ పిల్లవాడికి విషాన్ని ఇచ్చి చంపేస్తారు. చిత్రకేతు, కృతద్యుతి దుఃఖాన్ని ఆపుకోలేకపోతారు. సంతానం లేనప్పుడు ఉన్న దుఃఖం కన్నా పిల్లవాణ్ణి పోగొట్టుకున్న దుఃఖం మరింత వాళ్లను దహించి వేస్తుంది. అదే సమయంలో అంగీరస మహర్షి అక్కడికి వస్తాడు. చిత్రకేతు మహారాజు ఎలాగైనా తన కొడుకును బతికించమని వేడుకుంటాడు. చనిపోయిన వాళ్లను బతికించడం ప్రకృతి విరుద్ధం. అయినా నీకోసం ప్రయత్నిస్తాను, ఆ ఆత్మను ఇక్కడికి రప్పిస్తాను అని చెప్పి అంగీరసుడు ఆ పిల్లవాడి ఆత్మను రప్పించి, చూడు బాబు, నువ్వు చనిపోయిన దుఃఖంలో నీ తల్లిదండ్రులు విలవిలపోతున్నారు, నువ్వు వచ్చి నీ శరీరంలో చేరుకో అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడి ఆత్మ, నా తల్లిదండ్రుల ఎవరు? నేను ఇప్పటికీ ఎంతో మంది తల్లిదండ్రులకు పుట్టి చనిపోయాను. వాళ్ళు కూడా నా కోసం ఏడుస్తూ ఉంటారు. నేనిప్పుడు ఏ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు. ఇది విన్న చిత్రకేతు మహారాజుకు జ్ఞానోదయం అవుతుంది. ఈ విషయాన్ని చిత్రకేతు మహారాజుకు తెలియచేయడానికే అంగీరసుడు ఇదంతా చేస్తాడు. ఇప్పుడు ఇంకొక కథను విందాం. ఒకసారి అంగీరస మహర్షి తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ఉండగా
అటుగా సుదర్శనుడు అనే విద్యాధరుడు తన భార్యలతో అటుగా విహరిస్తూ ఉంటాడు. అతడు అక్కడే తపస్సు చేసుకుంటున్న అంగీరస మహర్షిని చూసి అతడిని అపహాస్యం చెయ్యాలని అనుకుంటాడు. తీవ్రమైన తపస్సుతో బలహీనంగా మారిన అంగీరసుణ్ణి చూసి తన భార్యలతో, వీళ్ల పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది, ఏంటో వీళ్ల తలరాత అని అంటాడు. ఈ మాటలు విన్న అంగీరసుడు కళ్ళు తెరిచి, నువ్వు అహంకారంతో ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదు, ఇంత అనాలోచితంగా మాట్లాడుతున్న నువ్వు చేతులు కాళ్ళు కూడా ఆడించలేని ఒక పెద్ద పాములాగా మారిపో అని శపిస్తాడు. వెంటనే స్పృహలోనికి వచ్చిన సుదర్శనుడు తన తప్పును మన్నించమని వేడుకుంటాడు. అప్పుడు అంగీరసుడు, శ్రీకృష్ణుడి కాలు నిన్ను తాకినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు. అలాగే ఒకసారి యమునా నదీ తీరంలో నందుణ్ణి కరవబోతున్న ఈ పామై శ్రీకృష్ణుడి కాలు తగలగానే శాప విమోచనం కలిగి సుదర్శనుడుగా మారుతాడు. దేవతల పరివారానికి చెందిన ఒక విద్యాధరుడికి కూడా శాపం ఇవ్వగలిగాడంటే అంగీరస మహర్షి శక్తి ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. ఇలా అంగీరస మహర్షి గురించి ఎన్నో కథలను మనము పురాణాల్లో వినవచ్చు. అంగీరసుడికి 7 మంది కొడుకులు, 7 మంది కుమార్తెలు, మొత్తం 14 మంది సంతానం. ఇంతకు ముందు బృహస్పతి అంగీరసుడి కొడుకు అని చెప్పుకున్నాం. సంవర్తుడు కూడా అంగీరసుడి కొడుకే. అంగీరసుడి ద్వారా వృద్ధి చెందిన వాళ్లను అంగీరసులు అని పిలుస్తారు. అటు గృహస్థుడిగాను ఇటు జ్ఞానిగాను అంగీరస మహర్షి ప్రఖ్యాతిని పొందారు. మానవ జీవితాన్ని నిర్దేశిస్తూ రాసిన స్మృతులు అనే గ్రంథాలలో అంగీరస మహర్షి రాసిన అంగీరస స్మృతి కూడా ఒకటి. 7 ఋషులలో ఒకరు అంగీరస మహర్షి. ఇదండి అంగీరస మహర్షి గురించి కొన్ని విషయాలు. మళ్ళీ మరొక విషయంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.